చేసిన ఓ ముగ్గురు అల్లుళ్ళు నీకు సినిమా చూపిస్తా మామా అంటూ వెళ్ళిపోయారంట. కానీ కట్ చేస్తే ఆ మామిచ్చిన ట్విస్ట్ కి వీళ్ళకే సినిమా కనిపించిందంట. ఇంతకీ చేసిన ఆ సవాల్ ఏంటి, జరిగిన ఆ ట్విస్ట్ ఏంటి తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజశ్రీ. ఈ రోజు వెళ్ళిద్దరా వాళ్ళని చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నారు? బయటకు వెళ్తే జనాలు స్కిచ్ ఎవరు కొడతారంటే జడ్జిలు కొడతారంటున్నారు. అంతలా ఇన్వాల్వ్ అవుతున్నారు, మనం ఏం చేద్దాం? సర్లే. అదేంటండి ఇలాంటి పిల్లని పక్కన పెట్టుకుని చేపని చూస్తారేంటి? ఎండు చేపతో కాపురం చేయడం కంటే ఈ చేపతో కూర చేయడం బెటర్. ఏమండి ఏం మాట్లాడుతున్నారు? లేకపోతే అసలు ఈ పాటలో రోజా గారు చిరంజీవి గారు ఎంత బాగా సింక్ చేశారే. మనం ఎలా చేసాం? నాన్ బాహుబలి రికార్డ్స్ లాగా నాన్ సింక్ రికార్డ్స్ ఉంటే మనకే వచ్చేది. లేదు లేదు చాలా బాగా చేశారు. దాంతో సింక్ కాలేదండి. ఈ పాటలో రోజా గారు చేసిన ఎక్స్ప్రెషన్ నేను కూడా కొద్దిగా మ్యాచ్ చేశాను కదా. ఎక్కడ చేసావు నువ్వు అది? రోజా గారి ఎక్స్ప్రెషన్ ఏ కోసానైనా వచ్చిందా నీకు? ఆవిడ ఎక్స్ప్రెషన్స్ 10 మంది చెప్పుకునేలా ఉంటాయి, నాది 10 మంది చెప్పించుకునేలా ఉంటాయి. మీరు నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు కండి. నిన్నే మహేష్ బాబు గారు సినిమాకి చెప్పారు. అవును చెప్పారు, ఏమని ఆ షూటింగ్ జరిగే సైడ్ రావద్దని. సర్లే, ప్రతి స్కిట్ లో మనకున్న గొడవే గానీ. ఏమండి నులక మంచం టైట్ చేసా, రొయ్యి పట్టు చారు చేసా. ఇంకా లేట్ ఎందుకు, నువ్వు వెళ్ళి మంచం మీద పడుకో, నేను బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. బయటకు వెళ్ళి పొద్దున్నే వస్తా. పొద్దునే రావడానికి ఏముంటుందండి? మరి మామూలుగా ఉండదని చెప్పే కదా. ఎందుకండి ఇలా అంటుంటారు? అసలు భార్య భర్త సంబంధం గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడు తెలుసా? 10 అయితే పడుకోమన్నాడు. ఒక అందమైన పిల్లని ఇలా ఇబ్బంది పెట్టావంటే రోజా గారు చెప్పాను ఏం జరుగుతుందో తెలుసా? సూపర్ అని 10 మార్కులు బోర్డు ఎత్తుద్ది వేసే జోకులకి. కాదు రోజా గారు, పెళ్లి చాలా రోజులైంది, ఇప్పటి వరకు ఒక పిల్ల లేరు జల్లా లేరండి. అలా చెప్తే అర్థం కాదే. తీర్మానం చేశాం కానీ ఇంకా బిల్లు పాస్ అవ్వలేదండి. రోజా గారికి అర్థమయ్యే భాష. సర్లే, ఇంత ఉన్నారు, పిల్లలు కనొచ్చుగా. స్కిట్ వినైన తర్వాత ఇచ్చే చెక్ ఎంత ఉంటది? అది బ్యాంకులో అయితే ఏమన్నా వస్తుందా? పర్ఫార్మర్ చెక్క. ఆయన నన్ను ఇష్టపడేగా చేసుకున్నారు. నిన్న పాలకెళ్తూ పక్కింట్లో ఉన్న కుక్క మొహం దాన్ని చూస్తూ వెళ్తారంట. ఎందుకండి? నువ్వు ఉండగా ఇంకో కుక్క నేను ఎందుకు చూస్తాను, నువ్వు అడగటం కానీ. ఈ మధ్యన మీలో చాలా మార్పులు చూశానండి. నన్ను అనుమానిస్తున్నావా? నన్ను అనుమానించడం దువ్వెన దొరకట్లేదని చెప్పి గడ్డ నవీన్ అనుమానించినట్టే ఉంటది. ఇలాంటి మాటలు నాతో బాగానే మాట్లాడతారు. మా అమ్మ వస్తుంది, దాంతో చెప్పండి. అమ్మాయి నాన్న అంటే అస్సలు ఊరుకునేది లేదు. దాన్ని అమ్మాయి అంటే ఇక్కడ ఉన్న ఎవడో ఊరుకోడు. ఆడదంటే అబల కాదు, ఏమనేస్తే అది పడ్డానికి. మగాడంటే తబలా కాదు, మీరు వాయిస్తే చూడడానికి. అయినా నీకు పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, ఏంటి నీ బాధ? నువ్వు లెగ్ పీస్ చేసుకున్నావు, నాకు బోన్లెస్ పీసులు ఇచ్చావు. బొగడాగా అయినా దీని పోలికలే దానికి సగం వచ్చాయి. పోలికలతో పాటు ఫిగర్ కూడా సగమే వచ్చింది, అది కదా నా బాధ. అన్నప్పటి నుంచి నా కూతుర్ని ఎటు తిప్పకుండా పెంచాను, అందుకే అటు ఇటు కాకుండా పోయింది అది. భార్య అంటే భయం భక్తి ఉండాలి. అసలు నీకు భయం అంటే ఏంటో తెలుసా? ఎందుకు తెలియదు? మనం 10th క్లాస్ లో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరు లేనప్పుడు ఏదో చూద్దామని ఒక సీడీ తెచ్చి లోపల పెడితే ఎక్కడ కరెంటు పోయింది అనుకో వాళ్ళు వస్తారనే భయం. అది అలాంటి భయం తెలుసుగా నీకు? ఇలాంటి అల్లుల్ని తెచ్చుకున్నావు, ముగ్గురు ఉన్నారు. ఒక్క అల్లుడన్నా ఒక్క మనవడన్నా మన చేతిలో పెట్టారా? పరదేశి ఏం డాన్స్ చేస్తున్నావు నువ్వు? ముగ్గేస్తున్నా సరిపోయారు అబ్బా. జోడీ బాగుందబ్బా. తాత మనవరాల్లాగా జోడీ బాగుంది. ఆ జోడీ సరే, మధ్యలో ఉన్న జోడీని చూడండి. యమలోకం ఎర్రిమాలోకం ఇద్దరిని పక్క పక్కన చూసినట్టుందిరా. ఇంటికి పెద్దలు అంటే మర్యాద లేదా మీకు? ఇంటికి కాదోడు ఇండియాకే పెద్దలుడు. ఏంటి మాట్లాడుతున్నా? ఐరన్ బాడీ ఒంట్లో రాడ్ లేసినంత మాత్రాన తుక్కు శరీరం ఉక్కు శరీరం అవుతారా బాబా? నీకు అలా కనిపిస్తాడు కానీ ఆ ముడతల వెనుక నా మనసు దాగుంది. ఆ క్యారీ బ్యాగుల్లో నా మీద లవ్వుని క్యారీ చేస్తున్నాడు. రాత్రంతా నన్ను నిద్రపోనివ్వలేదు. మరి ఎందుకు బానిస్తాడు? గురకాపితే దగ్గు, దగ్గు ఆపితే గురక. అయినా ఇదంతా కాదు, మీ గోల్ ఏదో మీరు పడండి, మా ఆయన్ని మాత్రం ప్రశాంతంగా ఉంచండి. ప్రశాంతంగా ఉంచడానికి వాడు పార్టిసిపేట్ కాదు, తోటి టీం లీడర్. సగం చెక్కేస్తున్నాడు, సగం మైండ్ అయినా పెట్టాలి.
అయినా చిన్నల్లుడు అంటే ఏం మాట్లాడ్డా? నువ్వు ఊరుకో మావయ్య, నాకు ఫేస్ క్రీమ్ యాడ్ ఒకటి వచ్చింది, ఏం చెప్పాలా అంటే అర్థం కావట్లేదు. పేదేముందిరా, ఇది రాసుకుంటే మచ్చలతో పాటు ముఖ కవలికలు కూడా పోతాయని చెప్పు, అప్పుడు కరెక్ట్ గా సెట్ అయింది నీకు. పాన్ పరాగ్ పరదేశ్ ఇక్కడ అదే వస్తారు నువ్వు చేసేదానికి. వాడి గురించి మనకు అనవసరం కానీ చెప్తాడు. నీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా అని? మ్యారేజ్ అంటే వీడు పార్క్ లో పల్లీలు అమ్ముతుంటే అది కొనడానికి వెళ్ళింది. వీళ్ళిద్దరు లవర్స్ అనుకుని వాళ్ళు పెళ్లి చేసి పడేశారు. దీనివల్ల అది బయలైంది పాప అనవసరంగా. ఇందులో మీ బాధ ఏంటో? ఆ టైంకి పల్లీలు నేను అమ్ముకున్నా బాగుండేది. ఎందుకండి ఊరికి మా అక్కని ఏదో ఒకటి అంటుంటారు. అక్క అబ్బా నువ్వు చెల్లివా? బాబోయ్ దారుణం. అసలు ఒక్కదానికైనా వంట వచ్చా ఇందులో? ఏం మాట్లాడుతున్నావు అల్లుడు? చిన్న కూతురు వంట చేస్తే చిన్న కూతురు వంట, ఇంట్లో పెప్పర్ లేదంటే కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది, కూరలో పెప్పర్ స్ప్రే కొట్టిద్ది అది. పోనీ దాని సంగతి వదిలేసి పెద్ద కూతురు వండితే అబ్బో ఊరంతా గుమ్మగుమ్మలు కాదు, మామూలుగా ఉండదు. పేపర్ దోశ ఏమంటే దోశ పిండిలో ఇంగ్లీష్ పేపర్ ఏమంటావా తెలుగు పేపర్ ఏమంటావా అని అడిగిద్ది అది. ఇలాంటి వాళ్ళు మొత్తం వీళ్ళ వల్ల మేము ఏడుచాల్సి వస్తుంది. మీరు కాదు ఏడ్చేది, మీ నల్లుకి తెచ్చుకొని నేను ఏడవాలి. సినిమాల్లో ఏడ్చే క్యారెక్టర్లు చేస్తే ఏడుపు రాక వెళ్ళిపోయిన ఏడుకొండలు వస్తారా ఏంటి? అయినా ఇదిగో అల్లుడు, మీరు ఏం చేస్తారో తెలీదు, సంవత్సరం తిరిగేసరికి నా చేతిలో మనవడు ఉండాలి. అది మనవడు కావాలంటే ఇక్కడ అవ్వదు మాకు. నాకు ప్రశాంతంగా హనీమూన్కి వెళ్ళాలనుకుంటున్నాం. సరే, డబ్బులు ఏమైనా కావాలా? నీకు మన విజయవాడ పేమెంట్ వచ్చిందా? రాలేదు. మరి నువ్వు ఇస్తావా నాకు డబ్బులు? వాళ్ళు చెప్పింది మామూలుగా ఉండదు, రండి చెప్తా. ఏంట్రా గంగాజలం కదా, నమస్కారం నీ అబ్బాయి ఇది కాశీ కాదురా, కాశ్మీర్. నీకు ఎక్కడికి వెళ్ళినా అది తప్ప. వీళ్ళతో మాట్లాడి మీ ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. ఏంటమ్మా అది? వీళ్ళతో మాట్లాడి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు అంటాను. ఉన్నదే కొంచెం కదా, దాచిపెట్టుకో అని చెప్తుంది. ఇదిగో డార్లింగ్, కాశ్మీర్ వచ్చాం కాబట్టి ఉదయాన్నే తల నిండా పూలు పెట్టి మధ్యాహ్నం ఆ పూల మీద నీళ్లు జల్లుకో. మరి రాత్రికి వాసన చూసి పడుకో. అవును, నా తెలియదు అడుగుతున్నాను తమ్ముడు. మరి కాశ్మీర్ ఎండాకాలం వానాకాలం కింద, వానాకాలం శీతాకాలం కింద ఉంటది కదా, దీన్ని బట్టి నీకేం అర్థమైంది? నీ కాలం దగ్గర పడిందని అర్థమైంది. ఇవన్నీ తెలియదు. సంవత్సరం శరీరం నా చేతిలో పిల్లడు ఉండాలి. నానక్రాం కూడా వెళ్ళడానికి నానో కారు లేదంటే నాచారం వెళ్ళడానికి బెంజి పెడతాను అన్నట్టు వాడు ఎవడు. వీళ్ళ మాటలు ఎప్పుడే ఉంటాయి కానీ ఆ గుడారం ఉంది. మరి ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ గుడారమే అతని పైన కప్పే గుడ్డ కాబోతుందా? అక్కడ లోపల ఏం చేస్తారు? ఏ చేస్తారు, బి నలుగురు వచ్చి మోస్తారు, సి వాడిని అక్కడే తగలెట్టేస్తారు. మీదేదన్నా? మేము వెళ్తాం, గుడారంలో కాళ్ళలాగా ఉండదు మరి. మరి ఇంత పెద్ద స్టేజ్ మీదే ఏం చేయని వాడు అంత చిన్న గుడారంలో ఏదైనా చేస్తారని మీరు అనుకుంటున్నారా? ఏ మాకెందుకులే, బి చేస్తే చేస్తారు, సి ఏం చేసిన ఎడిటింగ్ లో చేస్తారు. ఇప్పుడు మేము గుడారంలోకి వెళ్ళిపోతాం. అంటే మామూలుగా దీన్ని బట్టి మీకు ఏం అర్థమైందంటే గుడారాలు పీకేయడమే గానీ మనం పీకేది ఏం లేదు, మనం పీకేది ఏం లేదు. ఏం చేస్తున్నారా? గుడ్లు పెడుతున్నావే, కరెక్ట్ టైంకి వచ్చావు. ఎవర్రా మీరు? పాకిస్తాన్ టెర్రరిస్ట్. ఇక్కడ ఏంటో సౌండ్ వస్తుంది, వాటర్ ఫాల్స్ ఉన్నాయండి. కొంచెం గట్టిగా పట్టుకుంటే ఆ నోట్ల నుంచి వస్తాయి వాటర్ ఫాల్స్. ఎవరికొకడికి ఫోన్ చేసి 50 కోట్లు తెప్పించు, లేకపోతే ఇక్కడి నుంచి కదిలేదు లేదు. మాయా, ఇక్కడ మేము ఆపదలో చిక్కుకున్నాం, నువ్వు 50 కోట్లు తీసుకున్నావు, తిరిగి ఉడితే ఇదే కాశ్మీర్. అల్లుడు పండ ఆ గుండు రండి అత్తయ్య. మీరు అడిగిన 50 కోట్లు తీసుకుని మా అల్లుల్ని కూతుర్ని వదిలేండి. పాకిస్తాన్ లో కూడా నా దొరా. కరోనా వైరస్ అయినా అన్ని కంట్రీలు వెళ్ళిందో కానీ కరువు మాత్రం ప్రతి కంట్రీ వెళ్ళిందమ్మా. నీకు దండం, వాడిని చూసుకో. ఫస్ట్ ఆ పాట ఏంటి? శేఖర్ మాస్టర్ ఎలా అనిపించింది స్కెచ్? సూపర్. అది థ్యాంక్ యూ మాస్టర్. కంటిన్యూ నవ్వుతానే ఉన్నాం. మీరు చాలా బాగా చేశారండి. సూపర్, చాలా బాగుంది. రోజా గారు డాన్స్ అదరగొట్టేసావు. అది Thank you, ma'am. సూపర్. ఇన్ని రోజులు పంచులతో అదరగొట్టావు, ఈ రోజు డాన్స్ కూడా సూపర్ చేసావు. అండ్ మీ అత్తగారు మిర్చి మాధవ్ గారు సూపర్ గా చేశారు. థ్యాంక్స్ అండి. మీరు ఇంత అందంగా ఉన్నారు కానీ మీ పిల్లలు ముగ్గురు 3 రకాలుగా ఉన్నారు. చాలా బాగుంది.